హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పోషమ్మల పండుగ అయితే జరుపుకుంటున్నారు. ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు అలుకు జల్లుకొని ముగ్గు పెట్టుకుంటే ఆ కళ అనేది వేరే ఉంటుంది. ఇంటి ముందు అయితే కంపల్సరీ మామిడి ఆకులతో అయితే ఇలా తోరణాలు అయితే కట్టుకోవాలి. చూడ్డానికి బాగుంటుంది. మంచి ఫీల్ అనేది వస్తుంది మనకు కూడా. ఏ ఫెస్టివల్కైనా కానీ ప్లస్ ఫంక్షన్స్ అయినా కానీ ఇలా మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటే బాగుంటుంది. ఈ పోషమ్మల పండుగ అయితే శ్రావణ మాసంలో చేస్తారు. ఈ తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అయితే బోనాల పండుగ ఈ ఆషాఢ మాసంలో అయితే చేస్తారు. కానీ తెలంగాణలో అయితే శ్రావణ మాసం అయిపోయేలోపు బుధవారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చు. మేమైతే బుధవారం జరుపుకుంటున్నాము. నెక్స్ట్ వీక్ శ్రావణ మాసం అయితే అయిపోతుంది కదా, అందుకనే బుధవారం అయితే ఇక్కడ జరుపుకుంటున్నారు. మా బాప అయితే పొద్దున్నే మంచిగా మామిడి ఆకులతో అయితే తోరణాలు అయితే కడుతున్నారు. మా పిల్లలకు షాప్ దగ్గర ఉండేసరికి చీటికి మాటికి అయితే షాప్కి అయితే వస్తారు. వీళ్ళ పని అయితే మంచిగా ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత. మా ఇల్లు ఇలా మెయిన్ రోడ్ మీద ఉండేసరికి వెహికల్స్ అటు ఇటు మనుషులు కూడా అటు ఇటు నడుస్తూ ఉంటే మాకు మంచిగా టైంపాస్ కూడా అవుతుంది. మాది ఒక చిన్న పల్లెటూరు గన్పూర్ పక్కన. ఇలా ఉంటుంది పచ్చని వాతావరణం. ఇల్లులు చక్కగా కనబడాయి, మొత్తం చెట్లే ఎక్కువ ఉంటాయి అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. చూడండి, ఇల్లులు అయితే ఎక్కువ ఏం లేదు. ఇలా ఉంటుంది మా సైడు మెయిన్ రోడ్డు, అక్కడ షాపు ఇలా ఉంటుందన్నమాట. ఊరంతా అటు సైడ్ ఉంటుంది. మా వెనకాలన్నీ పొలాలే ఉంటాయి మా ఇంటి సైడ్. ఇక మా సైడ్ మొత్తం ఇల్లులు అనేది అయితే ఏముండవు అన్నమాట. అమ్మ అయితే మంచిగా పూజ అయితే అయిపోయింది. మంచిగా కొబ్బరికాయలు కూడా కొట్టింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. బోనం కూడా రెడీ చేసింది. బోనం అంటే రైస్లో కొద్దిగా పసుపు వేసి వండుకోవాలి, దాన్నే బోనం అంటారు. అమ్మవారి కోసం అయితే తీసుకుపోవాల్సినవి అయితే కొద్దిగా బెల్లం చాక, ఇది ఒక టవలు, 2 కొబ్బరికాయలు, వత్తులు, పసుపు, కుంకుమ, అలాగే మూతకాకులు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బోనం తయారవుతుంది కదా. బోనం తయారైన తర్వాత పసుపుతో అయితే మంచిగా పుదించుకొని, పసుపు కుంకుమ మళ్ళీ బియ్యం పిండితో అయితే మనం బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన వేపాకులతో అయితే అలంకరించుకోవాలి. మా బాబు అయితే మొక్కు కోసం అయితే నాటుకోడిని అయితే తీసుకొని అయితే వెళ్తాడు. అమ్మ కూడా బోనం ఎత్తుకొని అయితే బయలుదేరింది. మేమైతే బయలుదేరుతున్నాం. ఆ జోక్ ఏంటిదంటే మా సైడు ఒక్కొక్క వాడకు ఒక టైంలో పోవాలి, ఒకటే టైం కానీ సప్పుళ్ళు అంటారు, అదే డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా. ఒక వాడ అయిపోయిన తర్వాత ఒక వాడ, ఫస్ట్ మీది వాడ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ మా వాడకైతే వస్తారు. మా బాప ఏంటంటే మన సైడ్ అయితే వచ్చిళ్ళు ఆల్రెడీ అని అయితే మా అమ్మకు చెప్పేసరికి మా అమ్మ బోనం ఎత్తుకొని అయితే వచ్చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. మా బాప సౌండ్ కన్ఫ్యూజ్ అయిపోయిండు. సరేలే అని మేమైతే వాళ్ళ దాంట్లో అయితే కలిసి అయితే వచ్చేసినాం. ఎవరైతే ఏంది మనూరే కదా అని అయితే వాళ్ళతోనే వచ్చినాం. ఇదేనండి పోషమ్మ గుడి అయితే, మా ఊరి పోషమ్మ గుడి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. చూడడానికి ఎంతో బాగుంటుందన్నమాట. అమ్మవారి కోసం అయితే అందరూ నైవేద్యాలు అయితే పెడుతున్నారు. అమ్మవారికి కావాల్సింది అయితే మెయిన్ చీర బ్లౌజ్ పీస్ అండి. మళ్ళీ ఆ చీర మనమే కట్టుకోవాలి. ఒక్కొక్కరికైతే అమ్మవారు మీదికి వస్తారు కదా. ఈ పోషమ్మల టైంలో అయితే కొంతమందికి దేవుడు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు దేవుడు అనేది అయితే మీదికి వస్తుంది అన్నమాట. మా అమ్మకు కూడా వస్తుంది. ఇలా మా అమ్మకైతే నాగదేవుడు ఉన్నాడండి, అమ్మకు కూడా వస్తుంది. చాలామందికి వస్తుంది ఇక్కడ మా ఊర్లో. చిన్నపిల్లలను అయితే ఇలా అదే అమ్మవారి గుడి ముందు అయితే అటు ఇటు ఇట్లా బోర్రిస్తే మంచిదని అయితే ఒక నమ్మకం. మా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తారు ఎక్కడైనా. మా పిల్లలను కూడా అలా చేద్దాం అనుకునేసరికి అయితే మా తమ్ముడు పిల్లల్ని అయితే తీసుకొచ్చిండు. చేద్దాం అనుకునేసరికి అయితే ఈడ మేకలను కానీ కోళ్ళను కానీ ఆల్రెడీ కట్ చేసి అమ్మవారికి మొక్కి అంతా బ్లడ్ అయిపోయింది. అందుకే మేము చేయలేదు. ఇంకా మొక్కులు
అయిపోయినట్టే ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటను మాత్రం క్లిక్ చేయండి.